'కూలీ' మూవీ రివ్యూ. ఈ మూవీ చూసి సినిమా థియేటర్ నుంచి బయటకొచ్చినాక నా ఎగ్జాక్ట్ పొజిషన్ ఇదే. ఈ మూవీ మొత్తం 'జైలర్ అండ్ విక్రమ్' స్పూఫ్ మూవీ చూసినట్టుంది. లోకేష్ కనకరాజు బాగా ఇన్స్పైర్ అయ్యారనుకుంటా 'జైలర్ అండ్ విక్రమ్' చూసి. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాం. ఒక్క రజనీకాంత్ స్వాగ్ తప్ప మిగతాదంతా డొల్లా. లోకేష్ కనకరాజు ఫస్ట్ హాఫ్ బాగా తీసి సెకండ్ హాఫ్ని పడుకోబెట్టేస్తాడు అన్న మాట ఉంది. కానీ ఈ సినిమాతో ఫస్ట్ హాఫ్ని పడుకోబెట్టేశాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు చూస్తూనే కొట్టబోతుందిరా నిన్ను. ఇప్పుడైపోతుందిరా నాయన అన్న ఆలోచన తప్ప ఒక్క హై మూమెంట్ కూడా మనకి రాదు. అసలు ఫస్ట్ సినిమా ఇదే అనుకున్నారా, లేకుంటే స్టోరీని మార్చేశారా? నాగార్జున మరి ఎలా ఒప్పుకున్నాడో ఈ మూవీకి. నాగార్జున గారు చెప్పారు ఇంటర్వ్యూలో, ఈ స్టోరీని లోకేష్ కనకరాజు 7 సార్లు నరేట్ చేశారంట. ఏం చూసి ఒప్పుకున్నాడో మరి. ఒక్కొక్క ఒడ్డు నుంచి ఒక్కొక్క స్టార్ని తీసుకొచ్చారు, కానీ వాళ్ళని యూజ్ చేసుకోవడంలో విఫలమయ్యారనే చెప్పాలి. క్లైమాక్స్లో ఉపేంద్రతో ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. అసలు ఇదంతా పక్కన పెట్టండి, ఎల్సీయూ ఇది అది మొత్తం అన్నారు, కానీ అసలు ఆ ఒక్క రజనీకాంత్ స్వాగ్ని వాడుకున్నా కానీ అది కూడా చేయలేకపోయారు. అసలు లోకేష్ కనకరాజ్ మార్క్ ఎక్కడ మీకు అవుపించదు. ఒక విక్రమ్, ఒక ఖైదీ, ఒక మాస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ అయినా ఈ మూవీ తీసింది. ఇక లాస్ట్లో అయితే వస్తాడయ్యా ఒక యాక్టరు, ఆ యాక్టర్ని ఎందుకు పెట్టారో మరి అసలు ఆ ఫైట్కి అర్థం కాదు. అసలు ఏంటి ఆ సీక్వెన్స్ అన్నది కూడా మనకు ఆ మైండ్లో నుంచి అలా రన్ అవుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఒక సస్పెన్స్ ఉంటుంది, ఆ సస్పెన్స్ తీసుకుపోతూ ఉంటారు, కానీ లాస్ట్లో అసలు ఆ సస్పెన్స్ అసలు ఏంటో చెప్పకుండా మూవీని క్లోజ్ చేస్తారు. అంత ఉంది మరి ఈ మూవీలో డెప్త్. ఇంకా లాజిక్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అనిరుద్ కూడా ఏం చేయలేకపోయాడు. మొత్తానికి తమిళ ఇండస్ట్రీ వాళ్ళకి 1000 కోట్ల కలగానే మిగిలిపోయేలా ఉంది. ఇప్పుడు అర్థమైంది అసలు ఈ సినిమాకి ప్రమోషన్స్ ఎందుకు చేయలేదో, చేసినా ఏ లాభం ఉండదు అనుకున్నారేమో మరి. ఇది మన రివ్యూ. మరి మీ ఇష్టం. ఇంకా సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.